రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపేది బీజేపీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపేది బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ బాయ్ బాయ్. ప్రతీకార పాలనకు తెరలేపిన సీఎం రేవంత్. బీజేపీ పెద్దలతో రేవంత్ భేటీ తర్వాతే కేటీఆర్ పై ఈడీ కేసు. ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని నిర్బంధాలు లేవు. ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్న కమ్యూనిస్టుల మౌనమేలా? తెలంగాణ తల్లి విగ్రహంపై కార్యాచరణ రూపొందిస్తాం. కేసీఆర్ సలహాలు ఇచ్చేంత గొప్పగా ఏం చేయడం లేదు. ఆయన సైనికులం మేమంతా, ఆయనే మా బాస్. కేసీఆర్ సలహాలు ఇచ్చేంత, కేసీఆర్కు కావచ్చు, కేసీఆర్కు సలహాలు ఇచ్చేంత గొప్పగా ఏం చేయడం లేదు. ఏం ఏటు అర్థం లేకుండా పొంతం లేకుండా రాసుకున్నా. ఆయన సైనికులం మేమంతా, ఆయనే మా బాస్. భూభద్రత ఉండదు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత చిట్చాట్. ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచింది. అదేవిధంగా కేటీఆర్ అరెస్టు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బీజేపీ నేతలను వారం రోజుల పాటు ఢిల్లీలో మకమేసి అటు బీజేపీ నాయకులను ఇటు కాంగ్రెస్ నాయకులను కలిసిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుండి ఫైల్ కాస్త ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అక్కడి నుండి ఇక్కడ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన తెల్లవారే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఎపిసోడ్ వెనుక మొత్తం బీజేపీ ఉండి చక్రం తిప్పుతుంది. బండి సంజయ్ గారు అన్నట్టు బీఆర్ఎస్ని ఖతం చేస్తే కాంగ్రెసా బీజేపీ ఇక్కడ 2028లో ఎన్నికల పరంగా ఫైటింగ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య, ఈ రెండింటి మధ్య ఉండేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒక్కరొక్కరిగా మానసికంగా, ఆర్థికంగా, కేసుల పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రజల్లో లేకుండా చేసి పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలన్న ఒక ఆలోచన కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే కవిత చెప్తున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ను నడిపేది బీజేపీ అని చెప్తున్నది. ఇక అదేవిధంగా ప్రతీకార పాలన నడుస్తుంది తెలంగాణలో. ప్రజాపాలన కాదు నడిచేది తెలంగాణలో, ప్రతీకార పాలన. నువ్వు నన్ను జైలు వేసినావు కాబట్టి నేను నిన్ను జైలు వేస్తా, ఇది నడుస్తాను. కేసీఆర్కు సలహాలు ఇచ్చేంత గొప్ప ఏం చేయడం లేదు. ఈ పదం కుదరలే మరి దీన్ని